వాళ్ళు అట్టగొడుగా పరిపాలించిన 50 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత మన అదృష్టవశాత్తు అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి మహానుభావుడు వచ్చి జాతీయ ప్రభుత్వం అనేది మొదటిసారి ఏర్పడి, అద్వానీ అనే ఆయన మంచి సర్దార్ పటేల్ లాంటి వాడు అంటారు అందరూ, ఆయన వచ్చి రాజ్యాంగం మొదలు పెడతాము కాస్త ఒకసారి చూద్దామంటేనే అన్నాడే. అప్పుడు జరిగిన వీళ్ళందరూ కలిసి కుక్కలన్నీ కలిసి మీద పడినాయి చూసారా? దాని ఎఫెక్ట్ ఎట్టబడిందంటే 75 ఏళ్ళైంది మొన్న, జనవరి 26 ఎన్నాళ్ళైంది మొన్న, ఒక వారం రోజుల కింద రిపబ్లిక్ డే వచ్చింది కదా. ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా, మహామేధావులు ఎవడైనా కనీసం ఒక అడ్డమైన పనికి మాలిన అష్టావక్ర ప్రోగ్రాములు ఇన్ని చేస్తుంటారు కదా, ఛానళ్ళలో పత్రికల్లో చెత్త చెదారంతో రాస్తుంటారు కదా. అక్కడ ఎవడో అడుక్కు తినేవాడు ఉన్నాడు, రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అంటే వాడిని ఇంటర్వ్యూ చేయాలి. వాడు చెప్తాడు మహాత్మా గాంధీ గురించి, రాజ్యాంగం, వాడు చెప్పేవన్నీ వీడు చెప్తుంటారు. కుంభమేళా జరిగితే ఎవరితో పూసలు అమ్ముకుంటున్నదట, దాని గురించి దాని కూడా కుక్కలు తిరిగినట్టు తిరుగుతారు. ఇట్లాంటి యథవ పనులు చేసే మీడియా వాళ్ళలో ఒక్కడికి ఆలోచన వచ్చిందా అని, ఓ పెద్ద ఛానల్ ఓనర్కి 1 కోటికి పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఆయన నన్నేదో ఒక ప్రోగ్రాం రెగ్యులర్గా మీరు చేయాలండి అని అంటే నేను చెప్పాను, అది సరే, అది తర్వాత రేపు జనవరి 26 వస్తుంది కదా, దీని మీద కాస్త ఒకసారి దృష్టి సారించండి అన్నా. సరే, దృష్టి సారించడానికి ఏముంది అంటే రాజ్యాంగము 75 ఏళ్ళు అంటే చాలా డ్రై సబ్జెక్ట్ అనుకుంటారు కదా. అప్పుడు నేను ఆయనకు మంచి న్యూస్ పాయింట్ చెప్పాను, బ్రహ్మాండమైన స్టన్నింగ్ పాయింట్.